వద్దు, రియాక్ట్ అవుదాం అంతే. నా దాంతో పాటు 2 సిగరెట్ ప్యాకెట్లు ఎక్స్ట్రా. ల్యాండ్ తో కార్ కూడా కొనొచ్చు. అందరూ దగ్గరుండి కెరియర్ జాగ్రత్తగా నాశనం చేసుకుంటున్నారు అనమాట. కొంతమంది అమ్మాయిలు బాగా డబ్బున్న అబ్బాయి దొరికేదాకా బయటికి వెళ్తే బౌన్సర్ లాగా, సినిమాకి వెళ్తే సెక్యూరిటీ లాగా, డబ్బులు ఇచ్చే ఏటీఎం లాగా, అవసరాలు ఇచ్చే పని వాళ్ళ ప్రేమ పేరు చెప్పుకొని వాడుకుంటున్నారు. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు అమ్మాయి 10% అయితే అబ్బాయి 90% ఉన్నారు. నా దృష్టిలో మూర్ఖుడంటే నా గర్ల్ ఫ్రెండ్ అందరిలా కాదనుకునే నువ్వు 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 దేవదాస్ కాలం నుంచి ఇప్పటి వరకు తాగే బ్రాండ్లు మారుతున్నాయి, కానీ పద్ధతి మారట్లేదు. ఇది కులానికో మతానికో ప్రాంతానికో సంబంధించింది కాదు, పాన్ ఇండియా ప్రేమికుల ప్రాబ్లం. ఇకపై లవ్ లో ఫెయిల్ అయిన అబ్బాయిలంతా మందుతో ఆక్కర్లేదు, సిగరెట్ కాల్చక్కర్లేదు, డిప్రెషన్, గంజాయి, గుట్కా, తంబాకు, పాన్ మసాలా ఇవి కూడా ఇయ్యాలా? కమాన్, ఏడవక్కర్లేదు. మీ సీనియర్స్ అంతా ఈ జూనియర్ తో కలవండి. మోసం చేసే ప్రతి అమ్మాయికి బుద్ధి చెప్తాం. వాళ్ళతోనే ప్రేమకో నమస్కారం అని చెప్పిద్దాం. కాలర్ ఎగరేద్దాం. ఎవరు ఎన్టీఆర్ లాగా? కమాన్. బ్రింగింగ్ టూ మచ్ కాంట్రవర్సీ ఇంటూ దిస్. ఓకే, చెప్పరా? చెప్పు. చెప్పపోతే వాళ్ళు బాటిల్ ఈనెత్తి మీద దింగేలా ఉన్నారు. చెప్పు. చెప్తా. తరువాయి భాగం రేపు చూస్తారు ఇంకా సినిమా థియేటర్లో.